దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే మనకు 1948 సెప్టెంబర్ 17న ఈ యొక్క నిజాం పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భారతదేశ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. కొంతమంది దీన్ని విమోచన దినంగా రకరకాలుగా వక్రీకరిస్తూ ఉన్నారు చరిత్రను. ఆ రోజు నిజాం ప్రభువు తనకు తానుగా వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పగానే అంగీకరించి ఈ యొక్క నిజాం రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించినటువంటి నిజాం ప్రభు 1948 తర్వాత కూడా ఈ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి ఆయనే గవర్నర్గా ఉండేది. ఇది చరిత్రను వక్రీకరించి ఇది